వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు తీరుపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష. ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని, వినియోగదారుని ఫోన్ నెంబర్, చిరునామా తప్పనిసరిగా ట్రక్ షీట్లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాములతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకు అందుబాటులో ఇసుక అందజేసేందుకు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలెక్టర్, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో దిశా నిర్దేశనం చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారులు, జి నరసింహులు, తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ ఒపీనియన్ పరంగా కానీ ఇంపాక్ట్ పరంగా కానీ ఆయన హ్యాపీగా లేరు. అండ్ దే హావ్ ఐడెంటిఫైడ్ సమ్ గ్యాప్స్ ఆల్సో. అందులో ఎక్సెస్ కలెక్షన్ బై ద ట్రాన్స్పోర్టర్స్, వాట్ ఎవర్ మే బి ద రీజన్. సెకండ్, అన్డ్యూ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద అదర్స్. థర్డ్ ఈస్ unnecessary waiting in the reaches. సో ఇవి ఇంతకు ముందు కూడా మనం చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం అగ్మెంటేషన్ ఆఫ్ ద సైడ్ సప్లైకి ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. ఈ 4 ఐటమ్స్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు. దానికి దే హావ్ సజెస్టెడ్ ఫ్యూ థింగ్స్. మన రీచెస్ ఏవైతే ఉన్నాయో, రీచ్ కి బుకింగ్ పాయింట్ డిస్టెంట్ గా పెట్టాలి అని. సో బుక్ చేసుకొని వెళ్తారు. బుక్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఏ ఫార్మాట్. మీకు ఇంతకు ముందు మనకి సెక్రటేరియట్ లో ఏదైతే ఫార్మాట్ ఉండేదో అదే తీయండి అడిగారు. సో ఆ ఫార్మాట్ ప్రకారం బెనిఫిషరీ, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, క్వాంటిటీ రిక్వైర్డ్ అని చెప్తూ ఏ వెహికల్ నెంబర్ లో ఆ బెనిఫిషరీ వస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఇస్తే మన అమౌంట్ తీసుకొని మనం ట్రక్ షీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో బెనిఫిషరీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్, తన ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఏ వెహికల్ ఎంగేజ్ చేస్తున్నారు అనేది కూడా ఇవ్వాలి. ఏవైతే రిజిస్టర్డ్ వెహికల్స్ ఆ రీచ్ లో ఉన్నాయో అదే వెహికల్ తో నేను ఈ వెహికల్ తో తీసుకువెళ్తాను అని కన్స్యూమర్ అయినా చెప్పాలి. క్లియర్ అండి? ఇప్పుడు మనం ఎలాగో మన కొంతకాలంగా మనం ఈచ్ రీచ్ వైజ్ బందోబస్తు తీసుకున్నాం, 2 ఉంటారు. ఇప్పుడు అదే చెక్ పోస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ చేసుకొని ట్రక్ షీట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఎలా చేయడం అనేది చేస్తాం. సో ఆల్రెడీ పోలీస్ పరంగా మనం ఏదైతే సెటప్ ఉందో అదే కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఎక్స్ట్రాగా ఇంతకు ముందు ఆధార్ వెరిఫై చేసేవారు, ఇప్పుడు ట్రక్ షీట్ వెరిఫై చేయడం అనేది పోలీస్ నుంచి ఉంటుంది. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చి ఫ్రీ శాండ్ పాలసీ పెట్టిన తర్వాత there are so many gaps were found in sand supply. సో దీంట్లో బేసిక్ ఏంటంటే, ఒకటి ట్రాన్స్పోర్టర్ ఎక్స్ప్లైట్ చేస్తున్నారు. ఈ ట్రాన్స్పోర్టర్ ఎక్స్ప్లైటేషన్ ని ఎలా తగ్గించాలి? సో దీనికి నెక్స్ట్ ఏం చేస్తున్నారు, రీచ్ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి వాళ్ళు వెహికల్స్ పెట్టేస్తున్నారు, ఏవేవో వెహికల్స్ తీసుకుని పెట్టేస్తున్నారు. సో ఆటో